హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ వీడియోని ఖచ్చితంగా అందరూ లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో డైలీ వస్తూ ఉంటాయి. మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. మనకి ఎందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది అవర్ ఎపిసోడ్. ఈ రోజు ఎపిసోడ్ ఏంటంటే ప్రో కబడ్డీ సీజన్ 12లో ప్రతి ఒక్క టీం క్వాలిఫికేషన్ గురించి అయితే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. టాప్ 8లో ఎవరు క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది, ఎవరి ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి అనేది మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకుందాం. ముందుగా చూసుకున్నట్టయితే దబాంగ్ ఢిల్లీ 7 మ్యాచ్లు ఆడగా అందులో 6 మ్యాచ్లు విజయం సాధించింది. అందులో ఒక మ్యాచ్ అయితే లాస్ అయ్యింది. దబాంగ్ ఢిల్లీ డిఫెన్స్లోను అఫెన్స్లోను చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. వాళ్ళ మ్యాచెస్ ఈజీగా గెలుస్తున్నారు. ప్రతి టీంకి కూడా మనకైతే బలంగా పోటీ అయితే ఇస్తున్నారు. దబాంగ్ ఢిల్లీకి అయితే 98% అయితే వాళ్ళకి ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మిగిలిన మ్యాచెస్లో వాళ్ళు 2-3 మ్యాచెస్ గెలిస్తే ఖచ్చితంగా వాళ్ళు అయితే ప్లే ఆఫ్స్కి అయితే వెళ్ళిపోతున్నారు. అండ్ మీరు ఏమనుకుంటున్నారు, దబాంగ్ ఢిల్లీ టీం ఈ సీజన్లో ప్లే ఆఫ్స్కి వెళ్తుందా స్టార్టింగ్లో అనేది కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి. అండ్ నెక్స్ట్ టీం వచ్చేసి పునేరి పల్టన్స్ చూసుకున్నట్టయితే వీళ్ళ ఛాన్సెస్ చూసుకున్నట్లయితే 92% అయితే ఉంది. 9 మ్యాచెస్ ఆడగా వీళ్ళైతే 6 మ్యాచెస్ విజయం సాధించారు, 3 మ్యాచెస్లో లాస్ అయితే అయ్యారు. పునేరి పల్టన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఈ సీజన్లో ప్రతి టీంకి కూడా గట్టి పోటీ ఇస్తుంది. వాళ్ళ డిఫెన్స్లోను అఫెన్స్లోను చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు. అండ్ మనకైతే 92% అయితే వీళ్ళకి ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. అండ్ మరొక టీం చూసుకున్నట్లయితే హర్యానా స్టీలర్స్ చూసుకున్నట్లయితే 8 మ్యాచ్లు ఆడింది. 8 మ్యాచ్ల్లో 6 విజయాలు సాధించింది, 2 మ్యాచెస్ అయితే లాస్ అయ్యాయి. అండ్ వీళ్ళకి వచ్చేసి మనకైతే 88% అయితే ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ వీళ్ళు చూసుకున్నట్లయితే స్టార్టింగ్ సీజన్స్లో అంతగా బాగా ఆడకపోయినా అండ్ మిడిల్ ఆఫ్ ది సీజన్లో చాలా అంటే చాలా మంచిగా కంబ్యాక్ ఇచ్చారు. వినయ్ కావచ్చు అండ్ మనకి శివం పతారే కావచ్చు, చాలా బాగా రైడింగ్ చేస్తున్నారు. వాళ్ళ డిఫెన్స్ కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. హర్యానా స్టీలర్స్కి అయితే మనకైతే ఎక్కువ ఛాన్సెస్ అయితే ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ టీం జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఇనోగ్రల్ సీజన్స్లో చాలా బాగా ఆడింది. సీజన్ 9లో కూడా చాలా బాగా ఆడింది. అండ్ దాని తర్వాత ఇప్పుడే చాలా బాగా ఆడుతున్నారు జైపూర్ పింక్ ప్యాంథర్స్ అయితే. వాళ్ళ రైడింగ్లోను అఫెన్స్లోను డిఫెన్స్లోను చాలా అంటే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు. వాళ్ళు ఇప్పటి వరకు 8 మ్యాచ్లు ఆడగా 5 మ్యాచ్లో విజయం సాధించి 3 మ్యాచ్ల్లో లాస్ అయితే అయ్యారు. వీళ్ళ ఛాన్సెస్ చూసుకున్నట్లయితే మనకి ఖచ్చితంగా మనకైతే 78% అయితే వీళ్ళకి ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి గైస్. అండ్ మీరు అనుకుంటున్నారు కింద కామెంట్స్లో చెప్పండి ఖచ్చితంగా జైపూర్ పింక్ ప్యాంథర్స్ మీద మీ ఒపీనియన్ అయితే. అండ్ నెక్స్ట్ టీం చూసుకున్నట్లయితే బెంగళూరు బుల్స్ చూసుకున్నట్లయితే 9 మ్యాచ్లు ఆడి అందులో 5 విజయం సాధించింది, 4 మ్యాచ్ల్లో ఓడిపోయింది. అండ్ వీళ్ళకి కూడా 78% అయితే ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వీళ్ళైతే మనకైతే అండర్ రేటెడ్గా మనకైతే టీం అయితే కనిపించింది. కార్నర్ స్ట్రాంగ్గా ఉన్నా కూడా రైడింగ్ ఏం లేదనుకున్నాం, కాకపోతే రైడింగ్లో యంగ్స్టర్స్ అయితే పుంజుకొచ్చారు ఈ టీంలో. మరొకసారి చూసుకున్నట్లయితే మరొక టీం యూముంబా చూసుకున్నట్లయితే 8 మ్యాచ్లు ఆడగా 8లో 4 గెలిచి 4 మ్యాచెస్ అయితే ఓడిపోయింది. వీళ్ళకైతే 50-50 ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ వీళ్ళ ముంబై టీం చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఫామ్లో చూసుకున్నట్లయితే అంత పెద్దగా లేరు. ముందుగా ఫస్ట్ మ్యాచెస్ అన్నీ చాలా బాగా ఆడారు, తర్వాత మ్యాచెస్ అన్నీ కూడా లూజ్ అవుతూ వస్తున్నారు. మనకైతే తక్కువ ఛాన్సెస్ అయితే 50-50 ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మరి తర్వాత టీం చూసుకున్నట్లయితే మన తెలుగు టైటన్స్ చూసుకున్నట్లయితే 10 మ్యాచ్లు ఆడగా అండ్ 5 మ్యాచ్ల్లో విజయం సాధించింది, మిగతా 5 మ్యాచెస్లో లాస్ అయింది. మన తెలుగు టైటన్స్కి కూడా ఈ సీజన్లో 72% మన తెలుగు టైటన్స్ అయితే ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ తెలుగు టైటన్స్ అయితే రైడింగ్లోను అఫెన్స్లోను చాలా బాగా ఆడుతున్నారు, కాకపోతే కొన్ని మ్యాచెస్లో మిస్టేక్స్ అయితే చేస్తున్నారు. ఆ మిస్టేక్స్ నుండి బయటికి రావాలని నా ఒపీనియన్. అండ్ మిస్టేక్స్ నుండి బయటకు వస్తే ఖచ్చితంగా అతివేగంగా మనం అయితే ప్లే ఆఫ్స్కి అయితే చేరుకుంటాం. తర్వాత యూపీ ఉన్నారు, తమిళ్ ఉన్నారు, పాట్నా ఉన్నారు, బెంగాల్ ఉన్నారు, గుజరాత్ ఉన్నారు. వీళ్ళకైతే ఎక్కువ ఛాన్సెస్ అయితే కనిపించట్లేదు. వీళ్ళకి మోర్ దెన్ 30% అయితే ఎక్కువగా మనకైతే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వీళ్ళు కూడా ఎక్కువ మ్యాచెస్ ఆడినా కూడా తక్కువ మ్యాచెస్ విజయం సాధించారు. అండ్ ఈ టీమ్స్ చూసుకున్నట్లయితే మనకి మోర్ దెన్ 30%లో మనకైతే వాళ్ళు క్వాలిఫై అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముందు టీమ్స్ అన్నీ కూడా ఈజీగా క్వాలిఫై అయితే అవుతాయి. మరి మీరు అనుకుంటున్నారు ఏ టీం మనకైతే ముందుగా ఎక్కువగా స్టార్టింగ్లో క్వాలిఫై అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ప్రో కబడ్డీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అయితే మన ఛానల్లో డైలీ వస్తూ ఉంటాయి. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసినట్టయితే మన ఛానల్లో డైలీ ఇలాంటి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ వీడియో ఇది గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇలాంటి యూనిక్ కంటెంట్ అయితే ట్రై చేశాను. వీడియో అంత బాగోపోవచ్చు, బట్ ఏంటంటే మీరు సపోర్ట్ చేయండి ఖచ్చితంగా. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అండ్ ఇది గైస్ ఈరోజు వీడియో, అంతవరకు బై ఫ్రెండ్స్, బాయ్.